everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆమెకి జాబ్ చేసే అవకాశం లేదు. ఆమెకి జాబ్ చేసే అవకాశం లేదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ హెర్ టు వర్క్. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ హెర్ టు వర్క్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. అతనికి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అతనికి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు గో దేర్. There is no chance for him to go there. Okay, see the next one. ఆమెకి నిన్ను కలిసే అవకాశం లేదు. ఆమెకి నిన్ను కలిసే అవకాశం లేదు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో there is no chance for her to meet you. There is no chance for her to meet you. Okay, see the next one. మనకి గెలిచే అవకాశం లేదు. మనకి గెలిచే అవకాశం లేదు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ అస్ టు విన్. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ అస్ టు విన్. అవకాశం లేదు అని చెప్పేటప్పుడు దెర్ ఈజ్ నో ఛాన్స్ అని యూస్ చేయాలి. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు. దీనిని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ దెమ్ టు స్పీక్. There is no chance for them to speak. Okay, see the next one. నువ్వు పిల్లల్ని గారాబం చేసే విధానం నాకు నచ్చుతుంది. నువ్వు పిల్లల్ని గారాబం చేసే విధానం నాకు నచ్చుతుంది అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ లైక్ ద వే యూ ప్యాంపర్ కిడ్స్. ఐ లైక్ ద వే యూ ప్యాంపర్ కిడ్స్. ప్యాంపర్ అంటే గారాబం, ముద్దు చేయడం అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఒప్పించే విధానం అతనికి నచ్చుతుంది. నువ్వు ఒప్పించే విధానం అతనికి నచ్చుతుంది. దీనిని ఇంగ్లీష్లో హీ లైక్స్ ద వే యూ కన్విన్స్. హీ లైక్స్ ద వే యూ కన్విన్స్. ఓకే, కన్విన్స్ అంటే ఒప్పించడం, కన్విన్స్ చేయడం అంటాం కదా. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు పనిచేసే విధానం నాకు నచ్చుతుంది. నువ్వు పనిచేసే విధానం నాకు నచ్చుతుంది. దీనిని ఇంగ్లీష్లో I like the way you work. I like the way you work. Okay, see the next one. నువ్వు పాడే విధానం నాకు నచ్చుతుంది. నువ్వు పాడే విధానం, పాట పాడే విధానం నాకు నచ్చుతుంది అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో I like the way you sing. I like the way you sing. Okay, see the next one. నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చుతుంది. నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చుతుంది. దీనిని ఇంగ్లీష్లో ఐ లైక్ ద వే యూ స్పీక్. ఐ లైక్ ద వే యూ స్పీక్. నాకు నువ్వు చేసే విధానం నచ్చుతుంది అని చెప్పేటప్పుడు ఐ లైక్ ద వే అని యూస్ చేయాలి. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. అతను చిటికెలో ఆ పని పూర్తి చేశాడు. అతను చిటికెలో ఆ పని పూర్తి చేశాడు. దీనిని ఇంగ్లీష్లో హీ కంప్లీటెడ్ దట్ వర్క్ ఇన్ ఏ స్నాప్. He completed that work in a snap. See the next one. వాళ్ళు చిటికెలో ఎక్కడికి వస్తారు. వాళ్ళు చిటికెలో ఎక్కడికి వస్తారు. దీనిని ఇంగ్లీష్లో దే విల్ కమ్ హియర్ ఇన్ ఏ స్నాప్. దే విల్ కమ్ హియర్ ఇన్ ఏ స్నాప్. ఇన్ ఏ స్నాప్ అంటే చిటికెలో అని అర్థం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మేము చిటికెలో ఈ సమస్యను పరిష్కరిస్తాము. మేము చిటికెలో ఈ సమస్యను పరిష్కరిస్తాము. దీనిని ఇంగ్లీష్లో వీ విల్ సాల్వ్ యువర్ ఇష్యూ ఇన్ ఏ స్నాప్. వీ విల్ సాల్వ్ యువర్ ఇష్యూ ఇన్ ఏ స్నాప్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆమె చిటికలో లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఆమె చిటికలో లంచ్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో షీ ప్రిపేర్స్ లంచ్ ఇన్ ఏ స్నాప్. షీ ప్రిపేర్స్ లంచ్ ఇన్ ఏ స్నాప్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మేము చిటికలో ఇది తాగుతాము. మేము చిటికలో ఇది తినేస్తాము అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో వీ విల్ డ్రింక్ ఇట్ ఇన్ ఏ స్నాప్. వీ విల్ ఈట్ ఇట్ ఇన్ ఏ స్నాప్. ఓకే, తినేటప్పుడు అలా చెప్తాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు చిటికెలో ఇది చేయగలవు.
నువ్వు చిటికెలో ఈ పని చేయగలవు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో యూ క్యాన్ డూ ఇట్ ఇన్ ఎ స్నాప్. యూ క్యాన్ డూ దిస్ ఇన్ ఎ స్నాప్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది అర్థమయ్యిందా? నేను చెప్పింది నీకు అర్థమయ్యిందా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డిడ్ యూ గెట్ మీ? డిడ్ యూ గెట్ మీ? ఓకే, సి ద నెక్స్ట్ వన్. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. అతడు నమ్మదగినవాడు కాదు. అతను నమ్మదగినవాడు కాదు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్తీ. హీ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్తీ. ట్రస్ట్ వర్తీ అంటే నమ్మదగినవాడు కాదు అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. నేను ఒక ఫోన్ చేసుకోవాలి. నేను ఒక ఫోన్ చేసుకోవాలి. దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు మేక్ ఏ కాల్. ఐ హ్యావ్ టు మేక్ ఏ కాల్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. సమయానికి చేరుకో. సమయానికి చేరుకో అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో రీచ్ ఆన్ టైం. రీచ్ ఆన్ టైం. సి ద నెక్స్ట్ వన్. నవ్వడానికి ఏముంది? ఈ విషయంలో నవ్వడానికి ఏముంది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్స్ దేర్ టు లవ్? వాట్స్ దేర్ టు లవ్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈ ఆలుగడ్డ కుళ్ళిపోయింది. ఈ ఆలుగడ్డ కుళ్ళిపోయింది. దీనిని ఇంగ్లీష్లో దిస్ పొటాటో ఈజ్ రోటన్. దిస్ పొటాటో ఈజ్ రోటన్. రోటన్ అంటే కుళ్ళిపోవడం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇది అపశకునం. ఇది అపశకునం. దీనిని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ ఒమెన్. ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ ఒమెన్. ఒమెన్ అంటే అపశకునం అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. వాళ్ళ నాన్నమ్మ ఆమెను తిట్టింది. వాళ్ళ నాన్నమ్మ ఆమెను తిట్టింది. దీనిని ఇంగ్లీష్లో హెర్ గ్రాండ్మా హ్యాస్ స్కోల్డెడ్ హెర్. హెర్ గ్రాండ్మా హ్యాస్ స్కోల్డెడ్ హెర్. స్కోల్డెడ్ అంటే తిట్టడం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ టాక్ రబీష్. డోంట్ టాక్ రబీష్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. చిటికెలు వేయకు. చిటికెలు వేయకు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ స్నాప్ యువర్ ఫింగర్స్. డోంట్ స్నాప్ యువర్ ఫింగర్స్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నన్ను అతడితో మాట్లాడనివ్వు. నన్ను అతనితో మాట్లాడనివ్వు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో లెట్ మీ టాక్ టు హిమ్. లెట్ మీ టాక్ టు హిమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇందుకేనా నువ్వు ఇక్కడికి వచ్చింది? ఇందుకేనా నువ్వు ఇక్కడికి వచ్చింది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఈజ్ దిస్ వై యూ కేమ్ హియర్? ఈజ్ దిస్ వై యూ కేమ్ హియర్? ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను చాలామందిని సహాయం కోసం అడిగాను. నేను చాలామందిని సహాయం కోసం అడిగాను. దీనిని ఇంగ్లీష్లో ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఫర్ హెల్ప్. ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఫర్ హెల్ప్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఎవరైనా పొరపాటు పడవచ్చు. ఎవరైనా పొరపాటు పడవచ్చు, తప్పుగా అనుకోవచ్చు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఎనీవన్ కెన్ బి మిస్టేకెన్. ఎనీవన్ కెన్ బి మిస్టేకెన్. పొరపాటు పడవచ్చు అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. నా కళ నిజమవుతుందా? నా కళ నిజమవుతుందా? దీనిని ఇంగ్లీష్లో విల్ మై డ్రీమ్ కమ్ ట్రూ. విల్ మై డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నాకు ఏమీ జరగదు. నాకు ఏమీ జరగదు. దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. సి ద నెక్స్ట్ వన్. నన్ను ఉదయమే నిద్రలేపు. నన్ను ఉదయమే నిద్రలేపు. దీన్ని ఇంగ్లీష్లో
Wake me up early in the morning. Wake me up early in the morning. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.